నమస్కారం మేషరాశి జాతకులారా, మీ జీవితంలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఒక అద్భుతమైన సమయం ఇప్పుడు మీ వైపు వేగంగా వస్తోంది. ఆగస్టు 5, 6, 7 తేదీలు సాధారణమైన రోజులు కావు. ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే రోజులు కావచ్చు. చాలా కాలంగా మనసులో దాచుకున్న 2 పెద్ద కోరికలు నెరవేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో మీ చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చివరిలో చెప్పబోయే ఆధ్యాత్మిక పరిహారం మీ అదృష్టాన్ని మరింత బలపరచగలదు. వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓం నమఃశివాయ అని ఎవరైతే పూర్తి భక్తితో కామెంట్ బాక్స్లో రాస్తారో వారి జీవితంలో సానుకూల శక్తులు మరింతగా పెరుగుతాయి. మేషరాశి వ్యక్తులారా, మీరు అగ్నితత్వానికి చెందినవారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మీ సహజ స్వభావం. కాని గత కొన్ని నెలలుగా మీలో చాలామంది అనుకున్న పని జరగకపోవటం, చేసిన శ్రమకు తగ్గ ఫలితం రాకపోవటం, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, ఆర్థిక ఒత్తిడుల వంటి సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. అయితే ఇప్పుడు గ్రహస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 5, 6, 7 తేదీలలో మీకు 2 ముఖ్యమైన కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. మొదటి కోరిక ఏంటంటే, ఇది మీ ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిందే ఉండవచ్చు. చాలా రోజులుగా నిలిచిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదిలే సూచనలైతే కనిపిస్తున్నాయి. మీకు రావాల్సిన డబ్బు రావటం, కొత్త అవకాశాలు కనిపించటం లేదా ఒక మంచి నిర్ణయం తీసుకునే ధైర్యం కలగటం వంటి పరిణామాలు జరుగుతాయి. ఇక రెండవ కోరిక, ఇది మీ కుటుంబం, వివాహం, పిల్లలు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందే ఉంటుంది. దూరమైన వ్యక్తి తిరిగి మాట్లాడటం, కుటుంబంలో శుభవార్త వినిపించటం, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటం లేదా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి సమాచారం రావటం వంటి అనుభవాలు మీలో కొంతమందికి కలగవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవటం కూడా మన చేతిలోనే ఉంటుంది. అదృష్టం తలుపు తట్టినా నిర్ణయం మాత్రం మనమే తీసుకోవాలి. ఈ 3 రోజుల్లో మీరు ఏ పని ప్రారంభించినా పూర్తి ఏకాగ్రతతో చేయటానికి ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలే ఎక్కువ ప్రయోజనాన్ని మీకు చేకూరుస్తాయి. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన అంశం, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మీ విజయాన్ని చూసి ఆనందపడరు. కొందరు మీతో నవ్వుతూ మాట్లాడినా మీ ప్రగతిని చూసి అసూయపడే అవకాశముంటుంది. అందుకే మీ వ్యక్తిగత ప్రణాళికలు, ఆర్థిక విషయాలు లేదా కొత్త అవకాశాల గురించి అందరికీ చెప్పటం మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తే అనుకోకుండా మీ పనికి ఆటంకాన్ని కలిగించవచ్చు. అందుకే ఈ రోజుల్లో మీ నిర్ణయాలను మీరే ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవటం మంచిది. మీరు ఎప్పటినుండో చెయ్యాలి అనుకుంటున్న పని ఉంటే దాన్ని ధైర్యంగా ప్రారంభించండి. కాని అవసరమైన జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోండి. ఈ 3 రోజుల్లో ఉదయం లేవగానే భగవంతుణ్ణి స్మరించటం, ఇంట్లో దీపం వెలిగించటం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం వంటి మంచి అలవాట్లు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీ మాటలకు ఈ రోజుల్లో ప్రత్యేకమైన విలువ ఉంటుంది. అందుకే కోపంతో మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడితే సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి మేషరాశి జాతకుడికి ఒక చిన్న అభ్యర్థన. మీరు ఎక్కడి నుండి వీడియో చూస్తున్నారో కామెంట్లో రాయండి. అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జ్యోతిష్య ఫలితాలను, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోటానికి మీరు చేయాల్సిన పరిహారాల గురించి, పాటించాల్సిన నియమాల గురించి ఎంతో అధ్యయనం చేసి ఈ ఛానల్ ద్వారా వీడియోలను మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. పూర్తి భక్తితో హరహర మహాదేవా అని కామెంట్ బాక్స్లో రాయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చేయటానికి చక్కటి ప్రేరణగా నిలుస్తుంది. మేషరాశి జాతకులారా, ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. జీవితంలో కొన్ని సందర్భాలు మనకు కష్టానికి ఫలితం ఇచ్చే సమయాలుగా మారుతాయి. అలాంటి కాలాల్లో చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయానికి దారితీస్తుంది. ఆగస్టు 5, 6, 7 తేదీలు మీలో చాలా మందికి అలాంటి అనుభూతిని ఇవ్వగల సమయం. మీరు చాలా కాలంగా చేసిన శ్రమకు ఫలితం రావటం ప్రారంభమవుతుంది. ఇంతవరకు మూసుకుపోయినట్లుగా కనిపించిన తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నట్లు అనిపిస్తుంది. మీకు ఇది ఎలా జరిగిందో అని ఆశ్చర్యం కలిగించే సంఘటన కూడా జరగవచ్చు.
కొంతమందికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభించవచ్చు. పై అధికారులు మీ పనిని మెచ్చుకోవచ్చు. మీరు చేసిన కృషి చివరికి ఫలిస్తుందనే భావన కలుగుతుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. వాటిని భయపడకుండా స్వీకరిస్తే భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారం చేస్తున్న మేషరాశి వారికి కూడా ఈ 3 రోజులు ఉత్సాహాన్నిచ్చే సమయంగా ఉంటాయి. కొత్త కస్టమర్లు రావటం, నిలిచిపోయిన చెల్లింపులు అందటం లేదా ఒక ముఖ్యమైన ఒప్పందం పూర్తి కావటం వంటి పరిణామాలు కొంతమంది జీవితంలో కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరుకుంటారని అనుకోవద్దు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు అవసరం ఉన్నప్పుడు కనిపించని వ్యక్తులు మీకు మంచి రోజులు మొదలైన వెంటనే మీ చుట్టూ తిరగటం ప్రారంభించవచ్చు. వారు మీ విజయాన్ని చూసి అభినందించినా మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపవచ్చు. మీ సంపాదన ఎంత, మీకు వచ్చిన అవకాశం ఏంటి, మీరు ఏ పని చేయబోతున్నారు అనే ప్రశ్నలు ఎక్కువగా అడిగితే అవసరానికి మించిన వివరాలు చెప్పకుండా ఉండటమే మంచిది. కొంతమంది మీ మనసులో సందేహాలు నింపే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఈ పని వద్దు, అది కుదరదు, నువ్వు చెయ్యలేవు, ఇటువంటి మాటలు చెప్పి మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించటానికి ప్రయత్నం చేయవచ్చు. కాని మేషరాశి జాతకులారా, మీ బలం, మీ ధైర్యం, మీ నిర్ణయంపై మీకు నమ్మకం ఉంటే ఇతరుల ప్రతికూల వ్యాఖ్యలు మీ ప్రయాణాన్ని ఆపలేవు. ఇంకా ఒక విషయం, ఈ 3 రోజుల్లో అనవసరమైన కోపాన్ని పూర్తిగా దూరంగా ఉంచండి. కోపంలో మాట్లాడిన ఒక్క మాట నెలల తరబడి ఏర్పడిన మంచి సంబంధాన్ని కూడా దెబ్బతీస్తుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉండేలా చూసుకోండి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వటం, హడావిడిగా పెట్టుబడులు పెట్టడం లేదా పూర్తిగా తెలియని వ్యక్తులను నమ్మటం మంచిది కాదు. ఈ 3 రోజుల్లో ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి పరమశివుణ్ణి కాని లేదా మీ ఇష్ట దేవతను కాని భక్తితో ప్రార్థించండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు కాని లేదా 21 సార్లు కాని జపించండి. దేవుని ముందు మీ కోరికను వినయంగా చెప్పండి. మనశ్శాంతితో చేసిన ప్రార్థన మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ చేతనైనంతవరకు ఒక పేదవారికి అన్నదానం చేయండి లేదా పక్షులకు గింజలు వేయండి. దయ, దానం, సేవ వంటి మంచి పనులు మనస్సుకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద జై శ్రీరామ్ అని కాని లేదా ఓం నమఃశివాయ అని కాని కామెంట్ చేయండి. మీ కామెంట్ని మేము తప్పకుండా చదువుతాం. మేషరాశి జాతకులారా, గుర్తుంచుకోండి, అదృష్టం వచ్చినప్పుడు వినయాన్ని కోల్పోవద్దు. విజయం వచ్చినప్పుడు అహంకారాన్ని పెంచుకోవద్దు. ఎవరినీ చిన్నచూపు చూడవద్దు. మీ విజయాన్ని చూసి నిజంగా సంతోషపడేవారిని గౌరవించండి. మీ జీవితంలో మంచి కోరుకునేవారిని మరింత దగ్గర చేసుకోండి. మీ ముందు ఇంకా మంచి రోజులు ఉన్నాయి. అయితే సహనం, వివేకం, క్రమశిక్షణ మీకు మరింత బలాన్నిస్తాయి. మేషరాశి జాతకులారా, ఇప్పుడు ఈ వీడియోలో మనం అత్యంత ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. ఆగస్టు 5, 6, 7 తేదీలలో మీ జీవితంలో జరగబోయే మార్పులు కేవలం ఆర్థిక విషయాలకే పరిమితం కావు. మీ ఆలోచన విధానంలో కూడా ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా రోజులుగా ఇది నా వల్ల కాదు అని భావించిన పనులను కూడా ధైర్యంగా ప్రారంభించాలని మీకు అనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో మీకొక మంచి వ్యక్తి ద్వారా విలువైన సలహా లభించే అవకాశం కూడా ఉంది. మొదట అది సాధారణ సలహాలాగా అనిపించినా తర్వాత అదే మీ జీవితాన్ని మంచి దిశగా తీసుకెళ్లే నిర్ణయంగా మారవచ్చు. అందుకే పెద్దలు, అనుభవజ్ఞులు లేదా నిజంగా మీ మంచిని కోరుకునే వారి మాటలను శ్రద్ధగా వినండి. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఈ మాటను అక్షరార్థంగా తీసుకోకూడదు. దీని భావం ఏమిటంటే, మీరు ఈ కాలంలో చేసే కొన్ని పనులు మంచి ఫలితాలనిస్తాయి. మీరు చూపే క్రమశిక్షణ, సమయపాలన, సరైన నిర్ణయాలు మీకు విజయాన్ని దగ్గర చేయగలవు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితం పొందే అవకాశాలు పెరుగుతాయి. కొంతమందికి ఉద్యోగ మార్పు గురించి సమాచారం రావచ్చు. కొంతమందికి విదేశీ అవకాశాలు లేదా దూర ప్రాంత ప్రయాణాల గురించి చర్చలు ప్రారంభం కావచ్చు. మరికొందరికి కుటుంబంలో శుభకార్యాల గురించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు రావచ్చు. కానీ ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఈ 3 రోజుల్లో తరచుగా మనసు ఆందోళన చెందితే ఏ నిర్ణయమైనా వెంటనే తీసుకోకుండా ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీరు మాట్లాడే ప్రతి మాటలో మర్యాద ఉండాలి. అనవసరమైన వాదనలు, కోపం, ఈర్ష్య, పోలికలు ఇవన్నీ మీ మానసిక ప్రశాంతతను తగ్గిస్తాయి. మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవటానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు నమ్మకం తగ్గించేలా ప్రతికూలంగా మాట్లాడేవారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవసరం ఉన్నప్పుడే మీ దగ్గరకు వచ్చి స్వార్థ ప్రయోజనం చూసుకునేవారితో జాగ్రత్తగా ఉండండి. అలాంటి పరిస్థితుల్లో
చిరునవ్వుతో వ్యవహరించండి. కాని మీ నిర్ణయాలు, మీ ఆర్థిక విషయాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆగస్టు 5, 6, 7 తేదీలలో ఉదయం కాని లేదా సాయంత్రం కాని సమయం దొరికితే సమీపంలోని శివాలయానికి లేదా మీ ఇష్టదేవత ఆలయానికి వెళ్లి భక్తితో ప్రార్థించండి. ఒక దీపం వెలిగించి మీ కుటుంబం యొక్క శ్రేయస్సు, ఆరోగ్యం, మనశ్శాంతి కోసం ప్రార్థించండి. మీకు సాధ్యమైనంతవరకు పేదవారికి భోజనం పెట్టండి లేదా పక్షులకు నీరు, గింజలు అందించండి. ఇటువంటి మంచి పనులు మనలో దయ, కృతజ్ఞతాభావాలను పెంచుతాయి. చివరిగా మేషరాశి వ్యక్తులారా, జీవితం కేవలం అదృష్టంతోనే కాదు, మన కృషి, సహనం, సానుకూల ఆలోచనలతో కూడా ముందుకు సాగుతుంది. మంచి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని జ్ఞానంతో ఉపయోగించండి. ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందైనా మీ పరిస్థితులను బాగా పరిశీలించండి. మీ అందరి జీవితాల్లో సుఖం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని కానీ, జై శ్రీరామ్ అని కానీ తప్పకుండా రాయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి. మీ ప్రేమ, ఆదరణే మాకు మరిన్ని మంచి ఆధ్యాత్మిక వీడియోలు తీసుకురావటానికి చక్కటి ప్రేరణ. మళ్ళీ మరో ఆధ్యాత్మిక వీడియోలో కలుద్దాం. ఓం నమఃశివాయ. శుభం భూయాత్.